కృపలో దేవుడు మనల్ని ప్రేమించి ఈ వారమంతా కూడా వేడిమి గల వాతావరణాన్ని నుంచి దాటించి ఈ రాత్రి కాల సమయంలో ఆయన నామం పేరట కట్టబడిన మందిరంలో కూడి చేరుకుని ఇంతవరకు కీర్తించి ఆరాధించడానికి కృప చూపిన దేవుడిని గణపరుస్తూ కొన్ని మాటలు ధ్యానం చేసి తదుపరి ప్రార్థనలతో ఈ విజ్ఞాపన కూడికను ముగించుకున్నాం. చదవబడిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తనలో ఈ 139వ సంకీర్తనలో దావీదు తన వ్యక్తిగత అనుభవాన్ని తెలియజేస్తూ దేవుని ఎడల కలిగి ఉన్న నమ్మకాన్ని లేదా విశ్వాసతను తెలియజేస్తూ ప్రకృతిని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. తన వ్యక్తిగతంగా ఏమిటి అంటే కనుక దేవుడు పరిశోధించి తెలుసుకునేవాడని, కూర్చున్నా లేచినా అన్నీ చూచేవాడని, ఆయనకు మరుగైనది ఏదీ లేదని, నడక విషయంలో, పడక విషయంలో, మాటల విషయంలో, వెనుకను ముందును అన్నిటి గురించి దేవుడు చూస్తున్నాడు. ఇటువంటి తెలివి నాకు మించినది, దీన్ని ఆలోచించాలంటే అది అగోచరము అని తెలియజేస్తూ, రెండవదిగా ఆయన చూపుల్లోంచి ఆయన ఆత్మ అనే దాని దగ్గర నుంచి ఎక్కడికి నేను తప్పించుకోగలను, ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడని తెలియజేస్తూ ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఏం చేస్తున్నాడంటే సృష్టిని గుర్తు చేస్తున్నాడు. ఏమిటి అంటే కనుక రాత్రికి పగటికి నీవు వెలుగుగా ఉండువు, చీకటి పగలు నీకు ఏకరీతిగా ఉన్నాయి, నా అంతరంద్రియమును నీవే కలుగు చేసి. ఈ విషయాలన్నీ కూడా ఈ దీంట్లో మనం చదువుకుంటే మానవులుగా మనం ఉన్నప్పుడు దేవునికి ఎంతగా భయపడుతున్నాము. భయపడిన దావీదు గ్రహించి గమనించి గుర్తించిన విషయాన్ని బట్టి ఈ 139వ సంకీర్తనలో పొందుపరుస్తూ ఉన్నాడు. మరలా ఏం చెప్తున్నాడు అంటే కనుక నన్ను కలుగజేసిన విధానాన్ని గుర్తు చేసుకుంటే భయమును, ఆశ్చర్యమును, వణుకు కలుగుతుంది అంటున్నాడు. మరి సృష్టికర్త అయిన దేవుడు మనకి ఏదైనా లేకపోతే ఈ మైక్ కనిపెట్టారనుకో, ఈ మైక్ బట్టి క్వాలిటీ బాగుంది, కంపెనీ మంచిది, దీన్ని బాగా తయారు చేస్తారు అనుకుంటున్నాను కదా. అలాగే నా జీవితంలో ఏది ఎక్కడ ఉండాలో ఈ దేహానికి వైద్యుల దగ్గరికి వెళ్తే వచ్చిన దానికి ఏదో వైద్యం చేస్తున్నారు కానీ కన్ను ఎక్కడ ఉండాలో, చెవులు ఎక్కడ ఉండాలో, ముక్కు ఎక్కడ ఉండాలో, నోరు ఎక్కడ ఉండాలో, నోట్లో పళ్ళెన్ని ఉండాలో, నోట్లో నాలుక ఎలా ఉండాలో, అంగటికి ఆహారాన్ని పంపించి అంగటి ఎలా ఉండాలో, వెళ్ళిన ఆహారం ఎలా జీర్ణం అవ్వాలో, జీర్ణమైన ఆహారం ఎలాగా రక్తంగా మారి శక్తినివ్వాలో, ఈ దేహమునికి ఎన్ని నరాలు కావాలో, ఈ దేహంలో ఎన్ని ఎముకలు ఉండాలో, ఆ ఎముకలు కలిగిన దేహము ఎలా స్పందించాలో ఉండాలి అని ప్రతిదాన్ని కూడా ఎక్కడ ఎలా అమర్చాలో ఆయన అమర్చాడు. ఈ విషయాలన్నీ మనము గుర్తు చేసుకుంటలేదు. ఏదైనా మనము ఎంత గొప్పగా చెప్పుకుంటామంటే వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తాం, ప్రయాణానికి తిప్పలు పడతాం, ఆ డాక్టర్ చాలా మంచోడు, ఆయన భలే చేశాడులే, నా ప్రాబ్లం ఏంటో కనిపెట్టేశాడు అంటాడు. ఏంటి ఆ అనుభవంతో ఆ ప్రాబ్లానికి కావలసిన ట్రీట్మెంట్ చేశాడు. మరి ఆ అవయవాలను చేసిన దేవుడు, ఈ అవయవాల నిర్మాణం చేసిన దేవుడు. అందుకనే దావీదు చెప్తున్నాడు, నన్ను కలుగజేసిన విధాన్ని చూస్తే, దాన్ని జ్ఞాపకం చేసుకుంటే నాకు భయం అవుతుంది. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగమ్య గోచరము, దాన్ని ఎలాగా గ్రహించలేమో అని 6వ వచనంలో చెప్తారు. ఇట్టి తెలివి నాకు మించినది అని. అయితే ఇక్కడ రెండవదిగా మనం గమనించవలసింది ఏంటి అంటే చక్కటి మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. యెహోవా నీవు నన్ను, చెప్పండి మొదటి వచనం, నేను కింద మాటలు కూర్చుండుట లేచుట నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు, నా నడక నా పడక నీవు పరిశీలి. అంటే దీంట్లో మనకు తెలియవలసింది ఏమిటి అంటే కనుక ప్రతిదాన్ని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనము దేనికి వచ్చాము ఇక్కడికంటే ప్రార్థనకు వచ్చాం కదా. దేన్ని బట్టి వచ్చాం? ఆచారణ, లేదా శుక్రవారం ప్రార్థనకి వెళ్ళకపోతే సిఆర్ గారు ఊరుకోరు, లేదా శుక్రవారం ప్రార్థనకి వెళ్ళకపోతే అయ్యో వెళ్ళలేదని మనసు నొచ్చుకుంటుంది అని మనం అనుకుంటున్నామా? ఏ ఉద్దేశంతో వచ్చామో నాకు తెలియకపోవచ్చు, కానీ వచ్చిన ఉద్దేశం ఆయనకి తెలుసు కదా. మన అంతరంగాల్లో ఏముందో తెలుసు. అంటే భక్తి అయితే మనం బైబిల్ ఇచ్చుకుని వస్తున్నప్పుడు అందరికీ కనబడుతుంది, కానీ ఉద్దేశ సంకల్పాలు అంతరంగంలో ఉన్న విషయాలు దేవునికి మాత్రమే ఎరుక.
దేవునికి మాత్రమే ఎరుక, ఆయనకి మాత్రమే తెలుసు. నేను ఈ అధ్యాయంలో చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటున్నాను, కానీ అందరి అంతరంగాలు తెలుసు కనుక ఒక విషయాన్ని, ఒక స్త్రీని, మనం స్త్రీల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. గడిచిన కొన్ని వారాలుగా కొందరు స్త్రీల గురించి, యాయేలు గురించి, అలాగే గడిచిన వారము దేని గురించి మాట్లాడుకున్నామంటే ఈ దేహం అనే గుడారం గురించి మాట్లాడుకున్నాం. అలాగే కొందరు స్త్రీల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈరోజు కూడా హృదయం గురించి, అంతరంగం గురించి దేవుడికి తెలుసు అని మాట్లాడుతుండే కదా, ఒక స్త్రీనే గుర్తు చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయం చదువుదామా? 13వ వచనం నుంచి. అమ్మా 16వ అధ్యాయం. సరే, 16వ అధ్యాయము 11వ వచనం కానీ చదివితే, 11వ వచనం కానీ చదవండి. చాలు. ఆమె ఇంటి వారు బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశారు. ఇక్కడ ఇది మనకి తెలిసిన సందర్భమే. ఎన్నో పర్యాయాలు లూదియా గురించి ఎందరో చెప్పిన మనము విన్నాం. అయితే ఇందులో నేను 2-3 విషయాలు గుర్తు చేస్తాను. లూదియా గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? చెప్పండి. దైవభక్తి కలిగిన స్త్రీ కదా. మొట్టమొదటిగా పౌలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు విశ్రాంతి దినం కదా, ప్రార్థన జరుగుతుంది అనుకున్నాడంట. ఆ ప్రాంతంలో ఎక్కడ ప్రార్థన జరగపోయేసరికి, సరే విశ్వాసం కలిగిన వారు ఎవరైనా ఉంటారేమో అని సముద్ర తీరంలో, అంటే మరి ఆదివారం బీచ్కి వెళ్ళిపోతాం కదా, మనం ఆదివారమే బీచ్కి వెళ్తాం. పేరుపాలెం వెళ్ళిపోమా? ఏ రోజున వెళ్తాం? సముద్రం ఆ రోజునే ఉంటుంది అక్కడ. మిగిలిన రోజున సముద్రం అనేది అక్కడ ఉండదు. అందుకనే పౌలు గారు ఎలాగా లోకంలో సముద్రంలో స్నానం చేయడానికి వస్తారు కదా, ఏమైనా కొంత సమయాన్ని దేవుని కోసం వెచ్చిస్తారేమో అని సముద్ర తీరంలోకి వెళ్ళండి. జనసమూహం చాలా సముద్రంలాగానే ఉన్నారు కానీ ఎవరు కూడా అక్కడ దైవభక్తి కలిగిన వారుగా, లేకపోతే దేవుణ్ణి ఆరాధించేవారుగా లేరు. అయితే దైవజనుడు కనుక ఆ సమయాన్ని ఎవరైనా వస్తారని ప్రార్థన ప్రారంభించేసరికి కొందరు కూడుకున్నారు, కొందరు అక్కడ సమకూడారు. ప్రార్థన జరుగుతున్న సమయంలో వ్యాపారం చేసుకునే ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. ఎవరావిడ? లూదియా. వ్యాపారం చేసుకునే స్త్రీ అక్కడికే వచ్చినప్పుడు అక్కడ అనేక మంది కూడుకున్నారు. కానీ ఆమె గురించి రాయబడింది ఏమిటి అంటే కనుక దైవభక్తి కలిగిన స్త్రీ. రెండవదిగా ఆవిడ వ్యాపారస్తురాలు, ఓదారగు పొండిని అమ్ముకునే స్త్రీ. ఆవిడ పట్టణము తుయితెర పట్టణస్తురాలు. ఇంత క్లియర్గా ఆవిడ గురించి ఎందుకు రాయబడింది, ఎందుకు రాశారు? అనేక మంది అక్కడ ఉన్నారు, ప్రార్థన జరుగుతుంది. కానీ ఈవిడ గురించి ఎందుకు రాశారు? మళ్ళీ ఈవిడ క్వాలిఫికేషన్ ఏం చెప్తున్నారంటే ఈవిడ దైవభక్తి కలిగిన స్త్రీ. మన ముందుగా ప్రభు మాటలను బట్టి 139వ సంకీర్తనలో కూర్చుండుట, లేచుట, మన అంతరంగం యావత్తు కూడా దేవునికి తెలుసు అని చదువుకున్నాం కదా. ఈ దైవభక్తి కలిగిన స్త్రీకి ఏముందో తెలుసా? ఆదివారము లేదా ప్రార్థన జరిగే చోటికి ఖచ్చితంగా వెళ్ళే అలవాటు ఉంది. ఆలోచన చేయి. ప్రార్థనకి వెళ్ళే అలవాటు ఉంది, భక్తి ఉంది. ఏంటి ఆ భక్తి అంటే, ఆదివారము అయ్యగారు వచ్చి గంట కొట్టేసరికి లేకపోతే అనౌన్స్మెంట్ ఇచ్చేసరికి బైబిల్ బట్టికి సిద్ధపడి మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. అనేక మందికి ఈ అలవాటు ఉంటుంది. అందరి గురించి రాయకుండా వెళ్ళిన ఈ స్త్రీ గురించే
ఈవిడ వ్యాపారం గురించే ఎందుకు రాశారు అంటే కనుక, కొందరు ఎలా ఉంటారంటే కనుక ఆ సమయంలో కూడా, లేకపోతే ఆదివారాన్ని కూడా పని మానని వారిగా ఉంటారు. ఈవిడ పని మానేసిందిగా ఉంది కదా, దేవుని పనిని మానేసింది. దేవుడి పని చూసుకుంటుంది, వ్యాపారం చేసుకుంటే కదా వెళ్ళింది. అవునా అమ్మ, అర్థమవుతుంది నేను చెప్పే మాట. ఈవిడ ఓదారుగు పొడి అమ్ముకుంటానికి, ఈయనైతే ఎక్కడా కూడా ప్రార్థన జరగట్లేదు, అనేక మంది జనం ఉంటారు ఆ బీచ్లోనూ, ఆ సముద్ర తీరాన్ని అని పౌలు గారు వెళ్తే, ఈవిడ ఆలోచన కూడా ఏంటి, ఆదివారమే ఎక్కువ వ్యాపారం జరుగుతుంది, లేకపోతే ఈ విశ్రాంతి దినాన్ని ఎక్కువ జనము బీచ్లకు వచ్చేస్తారు, సముద్రం వరకు వచ్చేస్తారు, అక్కడైతే మన వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది అని అక్కడికి వెళ్ళిపోయిందంట. మామూలుగా అయితే ఈవిడున్న తుయ్యతెర పట్టణస్తురాలు అంటే కనుక ఆ విశ్రాంతి దినాన్ని ఈవిడ మందిరానికి వెళ్ళాలి కదా. ఈవిడ వ్యాపారం చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందండి. ఈవిడ భక్తి పరురాలే, విశ్వాసురాలే. విశ్వాసులు కూడా, భక్తి కలిగిన వారు కూడా ఆ దేవుని సన్నిధిని దొంగిలించేవారుగా, ఆ సమయంలో వ్యాపారాలు ఉంటే, లేదా పొలము ఉంటే, లేదా పని ఉంటే దానికి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు. మనం దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తే మన గురించి అంత ఆయన ఆలోచిస్తాడు. మొట్టమొదటిగా ఈవిడ భక్తి పరురాలని రాయబడింది. రెండోదిగా ఈవిడ భక్తి గురించి రాయబడింది. ఈవిడ హృదయము ఎలా ఉందో రాయబడింది. అంటే పైకి భక్తిగానే ఉంది కానీ, చెప్పండి అమ్మ చెప్పండి, హృదయం తెరవబడలేదు కదా. అదే కదా అక్కడ విషయం. మనం చదివింది ఏంటంటే, వ్యాపారం చేసుకునే స్త్రీయే, భక్తి కలిగిన స్త్రీయే, కానీ హృదయము తెరవబడలేదు. తెరవబడిన కారణాన్ని బట్టి ఆదివారము లేదా విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధికి వెళ్ళవలసింది బీచ్లోకి వచ్చి వ్యాపారం చేస్తుంది కదా. సముద్ర తీరంలోకి వచ్చి ఓదారంగు కూడా అమ్ముకుంటుంది. మందిరంలోకి వెళ్ళి దేవుని ఆరాధించాలి కదా. అంటే ప్రార్థన జరుగుతుంది కాబట్టి, భక్తి ఉంది కాబట్టి వెళ్ళిపోయింది, అటెండ్ అయిపోయింది. అలాగే ప్రార్థన ఉన్నప్పుడు ఎక్కడైనా అటెండ్ అయిపోతారు. అది మంచిదేనా అంటే మంచిదే, కానీ అదే హృదయం తెరవబడి ఉంటే కనుక ఆయా స్థలాలకు నువ్వు వెళ్ళవు. ఆయా స్థలాలకే నువ్వు వెళ్ళిపోవు. ఎక్కడ మందిరం ఉంటే అక్కడ వెళ్ళొచ్చులే అని మన వ్యాపారాలు మన నిమిత్తం, మన ప్రయాణాల నిమిత్తం, మన పనుల నిమిత్తము వెళ్ళిపోము. నీ ప్రాంతంలో దేవుడు నీకు ఇచ్చి నీ పనులన్నీ ఆపేసి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు, ఆరాధించు, నా సన్నిధిలో కనపడు అని దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు కదా. ఇవిడికి ఏంటంటే భక్తి ఉంది కానీ హృదయము తెరవబడలేదు. దేవుడు మాటలు ఏమంటున్నాయంటే, పైకి భక్తి కలిగిన వారుగా ఉంటారు కానీ వారు హృదయము నాకు దూరంగా. భక్తి గురించి కొన్ని మాటలు నేను చెప్తాను, తొందరగా తీసి చదివినట్లయితే 3 విషయాలు మనము ఈ చదివిన అపోస్తుల కార్యముల 16వ అధ్యాయంలో 3 విషయాలు చెప్పి, దేవుని చిత్తమైతే మరొక వారం మరిన్ని సంగతులు, చాలా విషయాలు ఇందులో ఉంటాయి, మరిన్ని సంగతులు మనం ధ్యానం చేయొచ్చు. మొట్టమొదటిగా ఆమెలో భక్తి ఉంది. రెండోది ఆమెలో ఏముందంటే వినే బుద్ధి ఉంది. ఆవిడికి ఏంటి, వినే బుద్ధి ఉంది. మూడవదిగా ఆమె పనిచేసే గుణం కలిగింది. చదువు భక్తి గురించి చదువుకుంది. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గలవారిగా ఉండి, అంటే భక్తి ఎవరి కోసం చేస్తున్నావు? దేవుని కోసం. ఈరోజు ఏమైనా సమస్య వచ్చిందంటే ఆ దేవుడు ఖచ్చితంగా తీర్చగలడు. నా అన్న నన్ను చంపేస్తాడు అని అర్థమైన యాకోబు ఏం చేశాడు? యెబ్బోకు రేవు దగ్గర ఆ కాలు తుంటి నరమ తెగ్గొట్టినా, కుంటివాడైపోయినా కానీ పట్టు విడవక ఆ దేవుడు ఆశీర్వాదం పొందే వరకు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు. అంటే శక్తిని ఆశ్రయించట్లేదు, భక్తిని కనుపరుస్తున్నాం. ప్రార్థనలు ఉన్నాయి, ఆరాధనలకు వెళ్తున్నాం, ఆచారాలన్నీ ఉన్నాయి, కానీ ఆ శక్తిని మనం పొందుకున్నామా? ఆ శక్తిని ఆశ్రయించామా? అంటే దేవుని మీదే సంపూర్తిగా ఆధారపడ్డామా అన్న విషయాన్ని మనము గ్రహించాలి. నేటి లోకంలో భక్తి పరులు అనేవారు ఎలా ఉన్నారంటే కనుక, పైకి రాయబడిన మాటే నేను చెప్తున్నాను. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, పైకి భక్తి కలిగిన వారుగా ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నారు. నేటి క్రైస్తవ లోకంలో లేదా విశ్వాసులు అనేవారు పైకి భక్తి పరులుగానే కనబడుతున్నారు, దేవుని శక్తిని, దేవుని మీద ఆధారపడిన పూర్ణ విశ్వాసాన్ని కనపరిచేవారుగా లేరు. చదువు మరొక మాట, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చదువు తొందరగా.
ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వత్తురు కానీ, పెదవులతో నన్ను గనపరుతురు కానీ ఏం చేసుకున్నారంట? హృదయాలు. అందుకనే తెరవబడిన హృదయాలు చాలామంది ఉన్నాయి. ఆవిడ గురించి ముందే భక్తి పర్రాలను రాసిన తర్వాత విన్న తర్వాత హృదయం తెరవబడ్డదని రాయబడింది. ఈరోజు చాలా హృదయాలు తెరవబడలేదు, పైకి భక్తి పరులుగా ఉంటున్నారు అంటే కనుక రెండవదిగా వారి జీవితంలో ఏంటి తెలుసా? దేవుని శక్తిని ఆశ్రయించకపోవటం మొదటిదైతే, రెండవదిగా ఏంటి తెలుసా? వారికి వినే బుద్ధి లేదు. ఒకవేళ ఈవిడ భక్తిపరురాలు అయ్యుండి కుటుంబ పోషణ నిమిత్తం ఒకవేళ నిర్లక్ష్యం చేసి వ్యాపారం చేసుకుంటా వచ్చేసిందేమో కానీ దేవుని మాటలు వినే బుద్ధి కలిగిందిగా కనబడుతుంది. నేడు అనేక మందిగా క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ దేవుని మాటలు వినే బుద్ధి మనకి లేదు. రాదగిన విధంగా రావట్లేదంట. రాదగిన విధంగా యెషయా ప్రవచించేది అదే. మరొకసారి చదవండి ఆ మాటలు. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నోటి మాటలతో నా ఎదుకు వస్తారు కానీ పెదవులతో కనపరుస్తున్నారు కానీ హృదయం కఠినపరుచుకున్నారు, హృదయం తెరవబడలేని హృదయంతో ఉన్నారు అని యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. అంటే ఈ రాత్రి కాలసం మనం గ్రహించవలసింది ఏంటో తెలుసా? పైన కనపడే భక్తి మనుషులకే కనపడుతుంది. అంతరంగాలు పరిశోధించే దేవుడు, నువ్వు నేను కూర్చుండుట లెగుచుట అన్నీ ఎరిగిన దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో అంతరంగం ఎలా ఉందో పరిశీలన చేసుకోమని ఒక స్త్రీ అయిన లూదియాను మన ముందు పెట్టి, ఆమె భక్తి పరురాలే, నీకులాగా నాకులాగా, క్రైస్తవురాలే, నీకులాగా నాకులాగా, విశ్వాసురాలే, నీకులాగా నాకులాగా, మందిరానికి దేవుని గురించి వెళ్ళిన అవగాహన అన్నీ ఉన్నదే. కానీ హృదయం ఎలా ఉందంట? దూరంగా ఉంది. చదువు మరొక మాట. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని చెప్పుకుందురు కానీ చూసారా? పైకి ఎలా ఉన్నాం? నిజమైన క్రైస్తవులుగా మనం ఉన్నామా? దేవుని ఎరుగుదాం, దేవుడి గురించి మాకు తెలుసు అంటున్నారు. మరి దేవుడు నీ నోట అబద్ధాలు ఆడకూడదు, నీవు దేవునికి విరోధమై నీ చేయకూడదు, లేకపోతే దేవుని వాక్యానుసారమైనది ఇది కాదు అని మనం తెలుసుకున్నా కానీ వాటిని వ్యతిరేకిస్తూనే వాటిని ఆచరిస్తూనే ఉన్నాం. పైకి ఎలా ఉన్నామంట? దేవుని ఎరిగినట్టు ఉన్నాం, కానీ మన క్రియలను బట్టి ఎలా ఉన్నాం తెలుసా? దేవుడిని నిజంగా తెలుసుకోలేనట్టుగానే ఉన్నాము. మరొకసారి చదువు మాట. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ వారు అసహ్యులను, అవిధేయులను, అంటే సత్కార్యాల విషయంలో, మంచి పనుల విషయంలో ఎలా ఉన్నారంట? భ్రష్టులైపోయిన వారుగా ఉన్నారు. అందుకు వారు దేవుణ్ణి ఎరగనట్టు అయిపోయారు. పైకి ఏంటంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ కోసం మాకు తెలుసు అనుకుంటున్నారు అంతే. సంఘ కార్యక్రమాలు మాకు తెలుసు, సంఘ ఆరాధనలో మాకు తెలుసు, కానీ వాటిలో వినబడే వాక్యాన్ని నేర్చుకున్న వారిగా, వినేవారుగా వారు లేరు. మొట్టమొదటిగా మనము ఆలోచన చేస్తున్న విషయంలో భక్తిపరురాలు అని లూదియా గురించి చెప్పబడితే, భక్తిపరులు అని చెప్పుకునేవారు పైకి భక్తిగా ఉన్నారు కానీ ఆ శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నారు. భక్తిపరులు అని చెప్పుకునేవారుగా ఉన్నారు కానీ రాదగిన విధంగా రావట్లేదు. వారి హృదయం మాకు దూరంగా ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. వారి క్రియలు దుష్ట క్రియలుగా ఉన్నాయని దేవుడు భక్తిహీనత గురించి, భక్తిపరులను చెప్పుకునే వారి జీవితంలో ఉన్న ఆ భక్తిహీనత గురించి లూదియా జీవితంలో ఉన్న భక్తిని ముందు పెట్టి మనతో మాట్లాడుతున్నాడు. లూదియా విషయంలో పక్కన పెడితే నా జీవితంలో పైకి భక్తిగా ఉన్నామా, లేదా అంతరంగంలో దేవునికి చోటిచ్చేవారుగా ఉన్నామా? మన భక్తి నిజమైన భక్తేనా? మన విశ్వాసం, మన ఆరాధన, మన స్తుతి అన్నీ కూడా దేవుడు ఎప్పటికప్పుడు అంగీకరిస్తున్నాడా? హృదయాలను పరిశీలించే దేవుని ఎదుట మన హృదయం తెరవబడింది కానీ సరైనదిగానే ఉన్నదా? మన భక్తి గురించి పరిశీలన చేసుకోవలసిందిగా ఈ మాటలు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. రెండో విషయం వినే బుద్ధి ఆవిడకి ఉందంట. చదువుదాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం చదువు. అంటే దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు చెవులు అంటే కనుక వినటానికి. ఈ రోజుల్ని నీవు
లోక సంబంధమైన వార్తలన్నీ వింటున్నావు, పనికి మాలిన మాటలన్నీ కూడా వింటున్నావు. కానీ దేవుని మాటలను వినే బుద్ధి నీకుందా? వినే బుద్ధి నీకుందా? లేదు. వినే బుద్ధి నీకుంటే కనుక ఎంతసేపు దేవుని వాక్యాలు వింటున్నావు? ఎంతసేపు దేవుని మాటలేని వింటున్నావు? ఎంతసేపు దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తి చూపిస్తున్నావు? అన్ని విషయాలు చూడండి, మీటింగ్లో చూడండి, లేదా అన్నిటిని చూడండి, పాటలు పాడేటప్పుడు కానీ ఇక వేరే ఇతర కార్యక్రమాలున్నా మనకు అలసట అనిపించదు. వాక్యం కాడికి వచ్చేసరికి ఎక్కువ చెప్పారంటారు, లేకపోతే వాక్యం కాడికి వచ్చేసరికి ఆ బుద్ధి మనకే పనిచేయదు, వినే బుద్ధి పనిచేయదు. ఎందుకంటే దుష్టుడు దేవుని మాటలు వేరే శ్రద్ధగా వింటే కనుక వేరే హృదయమో తెరవబడిపోతుంది. దేవుని మాటలు వింటే హృదయం తెరవబడిపోతే కనుక దేవుడు వీరి హృదయంలో ఉండిపోతాడు. నాకు అవకాశము ఉండదని అప్పుడు దాకా నీ పక్కకు రాడో, అందుకే నువ్వు ఖచ్చితంగా కూర్చోగలుగుతావు. అప్పుడు నీకు ఇసుకొచ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడి మాటలు మనతో మాట్లాడుకొని సూటిగా ఉంటాయి, మన తప్పులను చూపించినట్టు ఉంటాయి మన జీవితంలో, లేకపోతే అవతల వ్యక్తి మన కోసం మాట్లాడినట్టు ఉంటాయి. అలా తీసుకుంటే నీకు ప్రయోజనం లేదు. కానీ దేవుడు నా గురించి మాట్లాడుతున్నాడు అంటే కనుక నీకు ప్రయోజనం ఉంటుంది. అప్పుడు నీకు వినే బుద్ధి ఉన్నట్టు. దేవుడే వినే బుద్ధి నీకు కలుగు చేశాడంట. ప్రభు చెప్తున్నాడు, చెవులుండి ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. నువ్వు వినలేకపోతున్నావు అంటే కనుక నీ చెవులు తెరవబడలేదు, వినే బుద్ధి నీకు లేదు. మొట్టమొదటిగా దేవుని మాటను వినే బుద్ధి నీకు లేదు. చదువు అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం. చక్కగా దేవుని మాటలు విన్నవాడు రక్షణ పొందాడు. అక్కడ చాలా అర్థమైంది కదండి. ఈ మాటలన్నీ కూడా ప్రతి సంవత్సరం వచ్చి దేవుణ్ణి ఆరాధించి వేల మైళ్ళు ఇంచుమించు 1600 కిలోమీటర్లు అంట ఐథోపియా నుంచి యెరూషలేంకి రావటానికి వస్తున్నాడు, వెళ్తున్నాడు. కానీ క్రమాన్ని పాటిస్తున్నాడు. బలులు అర్పించాలి, పాప పరిహారార్థ బలులు అర్పించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి ఇవ్వాలి అనుకుని వెళ్తున్నాడు. కానీ చదువుతున్నాడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి కోసం రాయబడిన మాటలు అతనికి అర్థం కాలేదు. గొర్రెపిల్ల ఏంటి, వదకు తేబడటం ఏంటి, శిక్షించేస్తూ ఉంటే మౌనంగా ఉండటం ఏంటి, ఈ విషయాలు ఏమి అర్థం కావట్లేదు. చదువుతున్నాడు. కానీ అప్పుడు ఆ చదువుతున్న ఆసక్తి కలిగిన ఆ నపుంసకుడి గురించి దేవుడు ఆలోచన చేసి గ్రహించటానికి వినే బుద్ధి ఉన్నవాడుగా గ్రహించి దేవుడు తెలుసుకుని మాటలు చెప్పే పిలుపు అనే ఆయన శిష్యుణ్ణి పంపించినప్పుడు ఎంతో వినయంగా వినే బుద్ధి ఉంది కనుక, వినటానికి ఆసక్తి చూపుతున్నాడు కనుక, నువ్వెవరో ఏంటి, నీకేమన్నా కోవిడ్ ఉందా, లేకపోతే నీకేమన్నా ఉందా అని ఏమీ జబ్బుల గురించి ఏమీ ఆలోచించలేదు, ఆ స్టేటస్ గురించి ఏమీ ఆలోచించట్లేదు. దేవుని మాటలు చదువుతున్న నువ్వు గ్రహిస్తున్నావా అంటే కనుక చెప్పేవాళ్ళు లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది, నీకేమైనా తెలిస్తే కనుక నాకు చెప్పు, రథం ఎక్కువ అన్నాడంట. ఎక్కుతుంటే ప్రయాణం చేస్తున్నారు. ఆ వదకు తేబడిన గొర్రె పిల్ల ఎవరో, వధించబడిన ఆ గొర్రె ఎవరో, ఆ మౌనంగా ఉండిపోయింది ఎవరో, ఈ విషయాలన్నీ పిలుపు నపుంసకుడికి చెప్పినప్పుడు వినే బుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడు. విన్నవాడికి ఏమైందో తెలుసా? హృదయం తెరబడ్డది, మార్పు వచ్చింది. ఏం చెప్తుందో తెలుసా? ఈ మాటలు వింటున్నాడు. ప్రభు చెప్పాడు 28వ అధ్యాయం మత్తయి సువార్త చివరి మాటల్లో 19వ వచనంలో అందరికీ బాప్తిస్మం ఇమ్మన్నాడు, అందరినీ శిష్యులుగా చేయమన్నాడని పిలుపు చెప్పినప్పుడు, అయితే ఇదిగో నీళ్ళు వచ్చేసినాయి కదా, బాప్తిస్మం ఇవ్వటానికి నాకు ఇంకేమైనా ఆటంకం ఉందా, ఏమైనా సరి చేసుకోవాలా అని అడుగుతున్నాడు. ఎలా కలిగింది ఈ కార్యం అంటే కనుక వినే బుద్ధి ఉంది. ఒక ఆయన కూడా వింటున్నాడు. పౌలుని జైల్లో పెట్టినప్పుడు ఫెలిక్స్ అనే ఆయన అధికారి మాటికి రప్పించి దేవుని మాటలు చెప్పుకుని డబ్బులు సంపాదించుకునేవాడంట. ఒక పర్యాయము ఫెలిక్స్కి సూటుగా దేవుని మాటలు వెళ్తూ ఉంటే భయపడి రాయబడిన మాటలు ఏంటో తెలుసా, భయపడి ఇప్పటికి చాలు, తర్వాత సమయం ఉంటే నేను పిలుస్తానని పంపించేసేవాడు. అంటే వినే బుద్ధి లేదు.
ఈ నపుంసకుడికి వినే బుద్ధి ఉంది కనుక హృదయం తెరవబడింది, రక్షణ కార్యము జరిగింది. ఈ రాత్రి కాల సమయంలో మొట్టమొదటిగా మన భక్తి ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి. భక్తిలో ఉన్న బలహీనత గురించి కొన్ని వచనాలు మనము చదవుగా విన్నాం. అలాగే దేవుని మాటలు వినటానికి ఆ బుద్ధి మనకు ఉందో లేదో చూసుకోవాలి. దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 50:5 మీకు వినే బుద్ధి ఇచ్చాను అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో చెవులు గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక అంటున్నాడు. వినే బుద్ధి ఎలా ఉంటుంది అంటే కనుక నపుంసకుడు రథం మీద వెళ్తూ దేవుని మాటలు పిలుపు చెప్పగా విన్నాడు, హృదయం తెరబడి రక్షణ జరిగింది. అలాగే ఎందుకు హృదయం తెరవబట్టలేదంటే కనుక ఈ యుగ సంబంధమైనది మనోనేత్రాలకి గుడ్డితనం కలిగింది. చదవండి, మాట చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము చదువుదాం. సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత. అందుకే రాత్రి కాల సమయంలో నువ్వు గుడ్డితనంతో ఉన్నావా? దేవుని మాటలు వినే బుద్ధితో నువ్వు ఉన్నావా? దేవుని మాట లేకపోతే దేవుని వాక్యం వెళ్ళినప్పుడు వెలుగు కలిగింది అని రాయబడింది. అబ్రహాము దగ్గరికి దేవుని వాక్యము వెళ్ళింది అని వాక్యము రాయబడింది. వెళ్ళినప్పుడు ఏం కలుగుతుందంటే వెలుగు కలిగింది. అయితే మనోనేత్రం గుడ్డితనం అంటే చీకటితో ఉంటాం. నీ అంతరంగం ఎలా ఉంది? ఇప్పుడు చీకటితో ఉంది. వాక్యము నీ హృదయంలోనికి వెళ్తే, వెళ్ళాలి అంటే కనుక వినే బుద్ధి నీకుంటే కనుక అంధకారమయమైన నీ హృదయము ఏమవుతుంది అంటే కనుక ఆ మనోనేత్రం వెలిగించబడుతుంది. నీవు వెలుగు సంబంధిగా దేవుని పిల్లలుగా ఉంటావు. ఎప్పుడు అంటే కనుక మొట్టమొదటిగా మనము భక్తిలో ఉన్న బలహీనులమా లేకపోతే భక్తి పరులమా చెక్ చేసుకోవాలి. రెండవదిగా దేవుని మాటలు వినే బుద్ధి కలిగిన వారుమా లేదా అని చెక్ చేసుకోవాలి. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. మూడో మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనం చదువు. మూడవదిగా లూదియాలో ఉన్న గుణాన్ని, మొట్టమొదటిగా ఆవిడలో గుణం ఏంటో తెలుసా? ఆమెలో దైవభక్తి ఉన్నది, దేవుని భక్తి ఉన్నది. రెండవదిగా ఆమెలో వినే బుద్ధి ఉంది. మూడవదిగా ఆమె చక్కగా పని చేసుకునేది. నేటి క్రైస్తవ లోకంలో చాలామంది పని చేయవలసిన వారు బద్ధకస్తులుగా ఉండిపోతున్నారు. దేవుని పని ఎలా ఉన్నా సొంత పనులు కూడా చేసుకుంటానికి చాలా బద్ధకస్తులుగా ఉంటున్నారు. తిమోతితో పౌలు గారు చెప్తాడు, నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి వంచన లేకుండా చేయమంటాడు. దాంట్లో ఏమాత్రమో సంకోచించొద్దు. ఇంకా ఏం చెప్తాడు తెలుసా? సోమరి సీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. అవి ఎప్పుడు ఆహారం దొరికితే అంత దూరమైనా కానీ ప్రయాణం చేసి ఆహారాన్ని కూర్చుకుంటాయి. మరి నీకు పనులు ఉన్నప్పుడు చేసుకోకుండా కోతలు ఉన్నప్పుడేమో ఇంట్లో పడుకుంటే తర్వాత నీకు ఆకలి వేసినప్పుడు పొలం పని కావాలంటే లేకపోతే నీకు డబ్బు కావాలంటే ఆ పని ఎక్కడి నుంచి దొరుకుతుంది? పని ఉన్నప్పుడే నీవు చేసుకోవాలి. అంటే మూడవదిగా క్రైస్తవ లక్షణములో పనిచేసే గుణము ఉండాలి. అందుకు జ్ఞానవంతురాలైన స్త్రీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి ఈ 31వ అధ్యాయంలో మనం చదువుకుంటే కనుక చక్కటి మాట అక్కడ రాయబడుతుంది. 27వ వచనం చదువుతాం. ఏంటంట? ఎప్పుడో నిక్కి నీళ్ళకి లేచిన తర్వాత మొహం కడుక్కునే సరే టిఫిన్ ఎట్లేదు కదా, అప్పటికి ఏ పని చేయదు. మళ్ళీ ఈ ఫోన్ చూస్తానో లేకపోతే ఆ గాలి వార్తలు అంటానో టెలివిజన్ చూస్తానో టైం అయిపోద్ది. మళ్ళీ గంట కొట్టేస్తే ఆ భోజనం పెట్టేయాలి. వీళ్ళు పని చేసే భోజనం చేస్తున్నారా? లేదు. కనీసం దేవుని పని కాదు, ఇంటికి ఉపయోగపడే పని కూడా చేయట్లేదు. చాలామంది అలాగే ఉన్నారు. అందుకనే పనిచేసే బుద్ధి మనకే ఉండాలి, పనిచేసే గుణం మనకే ఉండాలి. ఈవిడంట జ్ఞానవంతురాలైన స్త్రీ అంట, కుటుంబాన్ని కట్టుకునే స్త్రీ అంట, పని చేయకుండా ఏం చేయదంట? భోజనం. 17వ వచనం కూడా చదవండి. చేతులతో ఏం చేస్తుంది? బలముగా పనిచేస్తుంది. మామూలుగా అయితే ఆవిడకి జరిగిన ఆపరేషన్లు బట్టి లేకపోతే ఆవిడ పడిన కష్టం బట్టి ఏం చేస్తుందంటే నడుము లాగేస్తూ ఉంటుంది. నడికట్టుతో ఆమె నడుమును ఏం చేసుకుంటుందంట? బలపరుచుకుంటుంది. ఇంకా దానికి లోతుగా వెళ్తే ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా? మనస్సు అనే నీ నడుము, వాక్యం చెప్తున్న పేతురు పత్రికలో ఉంటుంది, మనస్సు అనే నీ నడుము కట్టుకోండి.
దాని గురించి దేవుని తర్వాత నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, బలహీనమైపోతున్నామని కూడా ఆలోచించకుండా పని చేయటానికే ఇష్టపడతారు. లూదియాలో ఉన్న 3 విషయాలు వాటి గురించి వివరించకుండానే ఆ విషయాల్లో మన జీవితాల్లో ఉన్నాయా లేదా చూసుకోవాలని మనం మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటిగా ఆవిడ జీవితంలో ఉన్నది ఏంటి చెప్పాలి? దైవభక్తి ఉన్నది. రెండవదిగా వినేబుద్ధి. మూడవదిగా ఆవిడ పని చేయకుండా, అంటే పని చేసే బుద్ధి ఉంది. అంతే కదా, భార్యాభర్తలు ఇద్దరు వ్యాపారం చేస్తున్నారని రాయబడింది అక్కడ? లేదు. ఆవిడే ఓదా రంగు పొడిని అమ్ముతుంది. దేవునికి స్తోత్రం. టైం కూడా అయిపోయింది, అందుకని ఆడికి కూడా అర్థమైనట్టుంది.